హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు టేస్టీగా దోసకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా అయితే దోసకాయని తీసుకొని ఇలా పీల్ చేసి, అలాగే ఇక్కడ పల్లీలు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. పచ్చిమిర్చి కారం తగ్గట్టు తీసుకున్నాము. ఇక్కడ దోసకాయ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. పచ్చిమిర్చిలో బాగా ఆయిల్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకుందాము. ఇలా దోసకాయని హాఫ్గా చేసి అందులో విత్తనాలన్నీ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు మిరపకాయలు అయితే మగ్గిపోయాయి. ఇందులోకి మనం దోసకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ప్లేట్ వేసి మగ్గించుకుందాము. మెత్తగా అయ్యే వరకు దోసకాయ ముక్కలు అలా మగ్గే తర్వాత ఇందులో కాస్త చింతపండు కూడా తీసుకుందామండి. ఇక్కడ చూపించినంత తీసుకోండి. అది కూడా వాష్ చేసి ఇందులోకి వేయండి. అన్నీ బాగా మగ్గిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని పల్లీలన్నీ అందులోకి వేసుకున్నాము. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. అన్నీ ఒకసారి మూత పెట్టి మిక్సీ పట్టుకుందాము. అలాగే ఇందాక మగ్గించుకున్న చింతపండు పచ్చిమిర్చి కూడా ఒకసారి మూత పెట్టి మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు లాస్ట్లో మనం దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా మిక్సీలో వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకుంటే మన టేస్ట్ అయిన దోసకాయ చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. జార్లో ఉన్న చట్నీని అంతా గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందామండి. అంత గిన్నెలో తీసుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకుందామండి. ఒక 5 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు బాగా చిట్పట్లాడిన తర్వాత ఈ పోపునంతా మనం ఇందాక మిక్సీ పట్టుకున్న చట్నీలోకి వేసి కలిపేసుకుంటే మన టేస్ట్ అయిన దోసకాయ చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.